హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషిది ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజు వచ్చేసి అయితే మామయ్యని చూడడానికి మామయ్య వాళ్ళ అక్క అండ్ వాళ్ళ పెద్దన్నయ్య కూతురు అండ్ అక్క వాళ్ళ పాప కూడా వచ్చేసారనమాట. అంటే మామయ్యకి హెల్త్ ఇష్యూ అయిందని చెప్పేసి అన్నాను కదా, సో అందుకోసం అని చెప్పేసి అయితే వచ్చేసినారు చూడడానికి. మామయ్య వాళ్ళు నిన్న నైటే వచ్చినారు. సో ఏంటి హెల్తీగానే కనిపిస్తున్నారు కానీ అనుకోవచ్చు, కొంచెం అంటే అది చెప్పుకోలేవు అన్నట్టుగా అన్నారనమాట. అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యి అక్కడ కొంచెం ప్రాబ్లం అయింది. సో అక్కడ కొంచెం నార్మల్గా చిన్న సర్జరీ చేసి అయితే పంపించారు. సో అందుకోసం అని చెప్పేసి నార్మల్గా 4 days ఆర్ 5 days ఏమో ఉంచారు. 2 days ఐసీయూలో ఉంచేసి రిమైనింగ్ 3 days అయితే నార్మల్ వార్డులో పెట్టేసి అయితే మామయ్య అండి ఇద్దరే వెళ్ళారు. ఈయన మేమైతే వెళ్ళలేదు, హైదరాబాద్లో కదా, సో అందుకోసం అయితే వెళ్ళలేదు. సో మొత్తానికి అయితే మామయ్య కూడా వచ్చేసినారు. ప్రజెంట్ అయితే ఓకే, కానీ ఏంటంటే కొంచెం డైట్ ఫుడ్ అయితే పెట్టమన్నారు. సో ఏంటంటే అది యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది. యాక్చువల్గా దసరాకి ముందు నుంచే మా అమ్మాయికి ఫీవర్ వచ్చేసి అందులోనే ఇన్ఫెక్షన్ అప్పటికి 1 week బిఫోర్ నుంచే ఇన్ఫెక్షన్ ఉంది. సో అదేంటంటే ఫీవర్ వచ్చేసరికి దాంతో మేము హాస్పిటల్లో అడ్మిట్ చేశాను మా అమ్మాయి. అప్పుడు టెస్ట్ చేపిస్తే కనుక 10 మందికి ఉండాల్సిన ఇన్ఫెక్షన్ మా మామయ్యకి ఒక్కరికే ఉందని చెప్పేసి డాక్టర్ షాక్ అయ్యారు అనమాట. సో అప్పుడే 1 week హాస్పిటల్లో ఉన్నాము. అప్పుడు క్యూర్ కాలేదు. సో అప్పటి నుంచి మా అమ్మాయి ఇంట్లోనే రెస్ట్లోనే ఉన్నారనమాట. డ్యూటీకి కూడా వెళ్ళట్లేదు. సో ఏమవుతుందంటే లెగ్స్ అండ్ బాడీ మొత్తం స్వెల్లింగ్ అయిపోతుంది, నడవడానికి కూడా అవ్వట్లేదు. ఫీవర్ ఉక్కుకే వచ్చేసేసరికి ఆ లెగ్స్ స్వెల్లింగ్ అనేది కూడా తగ్గట్లేదు అనమాట. మొన్న ఏంటంటే ఇప్పుడు ఆ లెగ్స్ స్వెల్లింగ్ అయ్యేసరికి మొత్తం నడవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది మామయ్యకి. ఇప్పటికి ఇంకా తగ్గలేదు. సో యూరిన్ పైప్ పెట్టినంతసేపు మాత్రం కాళ్ళ వాపులన్నిటి తగ్గినాయి. సో అందులోనే జర్నీ చేసి వచ్చేసరికి మళ్ళీ ఇంకెక్కువ అయిపోయింది అనమాట. మరి చూడాలి 2-3 daysలో అయితే తగ్గుతుందో లేదో. మళ్ళీ రిటర్న్ అయితే రమ్మన్నారంట 2 daysకి. చూడాలి మరి తక్కువ అవుతుందో లేదో. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి లెగ్స్ ఇంకెంత స్వెల్లింగ్ ఉందనేది. మామయ్య మీ లెగ్స్ ఒకసారి చూపియరా స్వెల్లింగ్? ఇగోండి, ఇందాక చెప్పాను కదా లెగ్స్ స్వెల్లింగ్ ఇన్ఫెక్షన్ అయితే తగ్గట్లేదని చెప్పేసి యూరిన్ ఇన్ఫెక్షన్. ఇగోండి మొత్తం ఇట్లా ఇక్కడ నుంచి మోకాళ్ళ వరకు 2 కాళ్ళు అయితే ఇట్లా వాపులు వచ్చేస్తున్నాయి అనమాట. బాగా నడవడానికి కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళో అంత ఇంట్లోనే ఉంటున్నారు, డ్యూటీకి కూడా వెళ్ళట్లేదు. మొత్తం పెయిన్ వచ్చేసి కూడా ఇట్లా డార్క్నెస్గా మొత్తం అయిపోతుంది. హాస్పిటల్కి వెళ్తానేమో మీకు అక్కడ ఏదైనా కుట్టిందా, ఏదైనా ఇన్సెక్ట్ కుట్టిందా అని చెప్పేసి అడుగుతున్నారు. కానీ యాక్చువల్గా అక్కడేమో అసలు అక్కడ ఏం పురుగు కూడా కుట్టలేదు. పొలంకి వెళ్ళినా కానీ ఎప్పుడు ఏం కాలేదనమాట. కానీ సడన్గా అది బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ తోటి అట్లా అయిందని చెప్పేసి అన్నారంట డాక్టర్. ఇవ్వండి ఈ మా అమ్మాయి అండి ఇంట్లో లేరని చెప్పేసి ఖుషిని కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే డ్రాప్ చేసి వచ్చేసిన అనమాట. ఎందుకంటే ఇంట్లో తాతయ్య ఉన్న వాళ్ళ పప్ప కనిపించకపోయేసరికి రూమ్ అంతా వెతికి లాస్ట్కి మా ఫోటో ఇక్కడ ఒకటి ఉంటుంది. ఆ ఫోటోని చూసి మరి చూపించుకున్న మమ్మీ పప్ప అని చూపిస్తుంది. సో బాధ అనిపించి ఇక కనీసం అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే డాడీ చిన్నక్క చిన్న బావ మమ్మీ వాళ్ళని చూస్తాను, అక్కడ కొంచెం మర్చిపోతుంది కదా అని చెప్పేసి అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి డ్రాప్ చేసిన. ఇందాకనే వెళ్ళి తీసుకొని వచ్చినారు. వచ్చినప్పటి నుంచి అల్లరి ఇల్లంతా సందడిగా ఉంది. ఖుషి హాయ్ చెప్పు ఇక్కడ మమ్మీకి చూడు, చూడవా? అబ్బా తాతయ్యకి పెడతావా? అచ్చో హాయ్ చెప్పవా? హాయ్ చెప్పు. హాయ్ అలిగినావా? అమ్మా ఫుల్ యాక్టివ్ అవుతుంది రోజుకి. చెప్పవా? హాయ్ చెప్పవా? బ్రెడ్ తింటావా? చూసినావా? ఇగో పప్ప ఇక్కడ నుంచి పక్క కూర్చొని హాయ్ చెప్పకని చెప్పేసరికి ఖుషి కూడా హాయ్ చెప్పట్లే. నువ్వు ఎందుకు చెప్తున్నావు? చెప్తే హాయ్ చెప్తుంది కదా మంచిగా, నా మాట వింటుంది. నువ్వే మధ్యలో ఇచ్చేసి ఇక్కడైతే తినేస్తున్నాం. ఇక ఆల్మోస్ట్ 8:30 వస్తుంది. సంతోషమని టమాటా బాయిల్ ఎగ్ టమాటా కర్రీ అప్పటి నుంచి ఫోన్లో పోతే అయితే
మంచిలో తీసుకొచ్చి మొత్తం గింత పెద్ద మమ్మీ మమ్మీ బా ఎంత కష్టం వచ్చింది మీకు ఆమె పెట్టుకో సరే ఊడ్చింది చాలే కానీ ఆమె పెట్టుకో కదా పొద్దట ఆమె ఇచ్చేస్తున్నా చందమామకి ఆమె ఇచ్చేస్తున్నా మరి ఇచ్చేయాలా తీసుకో చందమామ తీసుకోపో ఖుషి ఆమె తిన్నదంట తీసుకెళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతాడంట నీ మమ్మీ ఇక్కడైతే ఖుషికి తినిపించేస్తున్నా అనమాట. మేమందరం తినేసినాము. పెరుగు అండ్ పప్పన్నం అయితే కలిపేసిన. తినట్లే అని చెప్పేసి వాళ్ళ డాడీ ఆడిపిస్తూ ఉన్నారు. ఇవ్వండి ఇక్కడైతే ఆడిపిస్తూ అయితే తినిపించేస్తున్నా అనమాట. ఇదే అండి వీడియో. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఖుషి. బాయ్ చెప్పు ఖుషి. ఇక్కడ చూడు పైన చెప్పవా? ఇక్కడ నన్ను చూడు. అస్సలు చూడట్లేదు. వాళ్ళ పప్పాతో ఆడుకోవడంలో బిజీగా అయిపోయింది.